చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని రైతులు బంతిపూలకు సరైన ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1 ఎకరా సాగుకు ₹1,00,000 వరకు ఖర్చవుతుందని, కానీ మార్కెట్లో కేజీ 1 నుంచి 2 రూపాయలకే అమ్ముడవుతోందని రైతులు వాపోతున్నారు. కనీసం ₹20 ధర పలికినా బాగుండేదని హైదరాబాద్, విజయవాడ మార్కెట్లకు వెళ్తే దళార్లు పూలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి తిరిగి పంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఎస్ శివకుమార్, చెప్పండి, రైతులు ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అసలు ఎందుకు గిట్టుబాటు ధర లేదు? గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు కుప్పం నియోజకవర్గాల్లో ఎక్కువ ఈ బంతిపూలు చామంతులు పండిస్తూ ఉంటారు. సో మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఎందుకంటే పండుగలు, పెళ్లి చదువులు దృష్టిలో పెట్టుకుని అయితే ఈ బంతిపూలు, ఈ చామంతి పండిస్తుంటారు. దాదాపుగా చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 1000 ఎకరాల్లో అయితే ఈ బంతిపూలు సాగు చేసినట్టు సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ₹1,000 ఖర్చు పెట్టి రైతులు ఈ పంట పండిస్తే ఇప్పుడు ధర అయితే పడిపోయింది. మరి చూసుకున్నట్లయితే చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఇక్కడ నుంచి ఎక్కువగా. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా చూసుకున్నట్లయితే బంతికి ఎక్కడ కానీ రేట్ లేకపోవడంతో రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు. తీసుకెళ్తే మార్కెట్ కి సంబంధించి దళారులకి దృష్టిలో పెట్టుకునేసి ₹5 నుంచి ₹10 అయితే కేజీ అయితే కలుగుతుందని చెప్పేసి కూడా చేస్తున్నారు. మరి ఏం చేయలేక రైతులు చాలా మంది కూడా ఇప్పటికీ దృష్టి చేసి బంతి పూలను కూడా రోడ్డు పాలు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో రైతులకు సంబంధించి ఈ విధంగా చేస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అనేక గిట్టుబాటు ధరలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే టమాటా కావచ్చు, క్యాబేజీ కావచ్చు, రకరకాల పంటకు సంబంధించిన రైతులు అయితే గిట్టుబాటు ధరలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చామంతికి పూర్తి స్థాయిలో ఇప్పుడైతే రేటు పడిపోవడంతో కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఆ కోతలకు సంబంధించి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి కావచ్చు, ఎటువంటి ధరలకు సంబంధించి ఆ రైతులు సపోర్ట్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లయితే తెలుస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కుప్పానికి సంబంధించి తీసుకెళ్తే బెంగళూరుకి సంబంధించి ఎంతో మంది ఇప్పటికే పంట పొలాల పైన వదిలేసి అట్లా పశువులకి మేతగా కూడా ఈ పంటనైతే వదిలేసిన దాఖలాలు అయితే కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికీ చాలా మంది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పండించిన బంతిపూలు మార్కెట్ తీసుకెళ్తే పడినటువంటి ₹5, ₹10 ధరలో జీర్ణించుకోలేక కొంతమంది రైతులు తీసుకొచ్చేసి కూడా ఇప్పటికే రోడ్డు పాలు చేసిన పరిస్థితులు అయితే కూడా మనకి తెలుస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏదైనా సేకరించకపోతే రాబోయే రోజుల్లో ఏదైతే ఈ బంతిపూలు కావచ్చు, చామంతులు కావచ్చు పండించే రైతులు పూర్తి స్థాయిలో వెనకడిగేసే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం అయితే ఉంది అందరిగా. మరి రైతులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ఎటువంటి భరోసా ఇవ్వకపోవడంతో కూడా చామంతి రైతులు కావచ్చు, భూమంతి రైతులు కావచ్చు కూడా అనేక అసహనానికి ఎదురవుతున్నారు. ఈ రోజు అయితే కలెక్టర్ సంబంధించి జరిగినటువంటి ప్రజా సమస్య వేదిక కూడా రైతులు వెళ్ళేసి వాళ్ళు ఆవేదన చెప్పే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి సమాచారం అయితే ఉంది అందరిగా. ఎస్ రైట్ శివకుమార్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.